హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే వెజ్ పలావ్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే వెజ్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ పోసి బాగా 2 సార్లు కడిగి తీసుకోవాలి. కడిగి తీసుకున్న రైస్లోకి వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత పలావ్కి కావాల్సిన మసాలా దినుసులను చూసేద్దాం. 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలుక్కాయలు, కొంచెం జాపత్రి, 2 మరాఠీ మొగ్గ, కొన్ని లవంగాయలు, ఒక అనాస పువ్వు, కొన్ని బిర్యానీ ఆకులు. సింపుల్గా ఈ దినుసుల వరకు పలావ్కు సరిపోతాయండి. ఇప్పుడు పలావ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని 2 నుంచి 3 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పలావ్ దినుసుల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా బారుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకున్న పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ని కూడా 1 స్పూన్ వేసుకుందాం. వేసుకున్న అల్లం చిన్నులపాయ పేస్ట్ అడుగు పట్టకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని బంగాళదుంప ముక్కలు, అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న ముక్కల్ని బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. వేసుకున్న ముక్కల్లో నుంచి ఆయిల్ కొంచెం సపరేట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీరు కొంచెం స్పైసీనెస్ తింటారనుకుంటే కారం వేసుకోవచ్చండి, లేదా కారంని మీరు స్కిప్ చేయొచ్చు. కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ముక్కలన్నీ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ముక్కలన్నీ చక్కగా మెత్తబడతాయి. ముక్కలు మెత్తబడిన తర్వాత మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నారో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మామూలు రైస్ కనుక తీసుకున్నట్లయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే వాటర్లోకి 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పుని కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూతని పూర్తిగా పెట్టకుండా ఒక 5 నిమిషాల పాటు నీరుని మరిగించుకోవాలి. చూసారు కదండి, ఒక 5 నిమిషాల తర్వాత నీరు ఎట్లా మరిగిందో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. సాల్ట్ కనుక సరిపోకపోతే మీరు ఇక్కడే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకుందాం. రైస్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ ఏమీ రావక్కర్లేదు. ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత తీయకుండా కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. వెంటనే తీసినట్లయితే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పొడి పొడిగా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది కదండి మన పలావ్ అనేది. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన వెజ్ పలావ్ని బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఒకసారి ఈ వెజ్ పలావ్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.